హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో సోషల్కి సంబంధించి భారత జాతీయ ఉద్యమం ఇందులో 45 బిట్స్ అయితే ఉన్నాయండి. ఈ టాపిక్కి సంబంధించిన ఈ బిట్స్ అన్నీ కూడా అన్ని పోటీ పరీక్షలకి ఉపయోగపడతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సంస్థను స్థాపించిన జాతీయ నాయకుడు ఎవరు? లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించినది ఆప్షన్ 2 దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం బొంబాయిలో నిర్వహించారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ తొలి కాలంలో లక్ష్యాల్లో లేని అంశము. భారత జాతీయ కాంగ్రెస్ తొలి కాలం నాటి లక్ష్యాల్లో లేని అంశము ఆప్షన్ 3 భారతీయులకు అవసరమైన రీతిలో హిందూ మతాన్ని సంస్కరించి సహకరించడం. నెక్స్ట్ వన్, 1886లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 436 మంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మితవాద దశను గుర్తించండి. ఇందులో మితవాద దశ ఆప్షన్ 3 1885 నుంచి 1905. నెక్స్ట్ వన్, క్రింది ఏ సమావేశంలో కాంగ్రెస్ అతివాద మితవాదులుగా చీలింది? ఆన్సర్ ఆప్షన్ 2 సూరత్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు మితవాదులు అనేవారు విడిపోయారు. నెక్స్ట్ వన్, 1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పాల్గొనని దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 జర్మనీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మితవాదుల లక్ష్యం కానిది. మితవాదుల లక్ష్యం కానిది ఆప్షన్ 4 భారతదేశాన్ని సంపూర్ణ ఆహార ఉత్పత్తుల ఎగుమతి దేశంగా మార్చడం. నెక్స్ట్ వన్, భారతదేశంలో స్వదేశీ ఉద్యమానికి ప్రధాన కారణం ఏమిటి? స్వదేశీ ఉద్యమానికి ప్రధాన కారణం ఆప్షన్ 1 బెంగాల్ విభజన. నెక్స్ట్ వన్, ఐఎన్సి మొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరైనటువంటి ప్రతినిధుల సంఖ్య ఆప్షన్ 1 72. నెక్స్ట్ వన్, బెంగాల్ను విభజించిన గవర్నర్ జనరల్ ఎవరు? బెంగాల్ని విభజించిన గవర్నర్ జనరల్ ఆప్షన్ 3 లార్డ్ కర్జన్. 1905లో బెంగాల్ను లార్డ్ కర్జన్ విభజించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐఎన్సిలోని అతివాద మితవాద అనే 2 వర్గాలు ఏ సంవత్సరంలో ఐక్యమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 2 1916లో లక్నోలో జరిగినటువంటి సమావేశంలో అతివాదులు మితవాదులు 2 వర్గాలు కూడా ఏకమయ్యాయి. నెక్స్ట్ వన్, బాలగంగాధర్ తిలక్ ఎవరితో కలిసి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 4 అని బిసెంట్. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన ఏ రోజున జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 1905 అక్టోబర్ 16. నెక్స్ట్ వన్, కృష్ణా పత్రిక ఏ ప్రాంతం నుంచి ప్రారంభమయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 1 మచిలీపట్నం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బెంగాల్ విభజన రోజు జరిగిన సంఘటనలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కలకత్తాలో హర్తాల్ ప్రకటన, విషాద దినంగా పాటించడం, గంగా నదిలో స్నానం ఆచరించడం. నెక్స్ట్ వన్, తిలక్ జైలు నుంచి విడుదలైన సంవత్సరం ఏది? తిలక్ జైలు నుంచి విడుదలైనటువంటి సంవత్సరం
ఆప్షన్ 4 1915. నెక్స్ట్ వన్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, ఎవరి విధానాలను అతివాదులు భిక్షం అడుక్కోవడమని విమర్శించారు? ఆన్సర్ ఆప్షన్ 1 మితవాదులు. మితవాదుల యొక్క విధానాలను అతివాదులు భిక్షం అడుక్కోవడమని విమర్శించారు. నెక్స్ట్ వన్, కృష్ణా పత్రిక స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1902. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన రోజున బహిరంగ సభలను నిర్వహించి అక్కడ ప్రసంగించిన జాతీయ నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్. నెక్స్ట్ వన్, జాతీయవాదుల ప్రకారం బెంగాల్ విభజనకు ప్రధాన కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచడం. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షులు ఎవరు? ఐఎన్సి మొదటి సమావేశానికి అధ్యక్షులు ఆప్షన్ 1 డబ్ల్యూసి బెనర్జీ. నెక్స్ట్ వన్, స్వదేశీ ఉద్యమ లక్ష్యం కానిది. స్వదేశీ ఉద్యమం యొక్క లక్ష్యం కానిది ఆప్షన్ 3 ప్రభుత్వ పనిలో సహకరించడం. నెక్స్ట్ వన్, స్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్ కెమికల్ స్టోర్ను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రఫుల్ల చంద్ర రే లేదా పిసి రే. నెక్స్ట్ వన్, క్రింది ఏ ఉద్యమం భారతదేశ వస్త్ర పరిశ్రమకు ఊపునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 2 స్వదేశీ ఉద్యమం. నెక్స్ట్ వన్, ముట్నూరి కృష్ణారావుతో సంబంధం ఉన్న పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కృష్ణా పత్రిక. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ 1 1915. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో రౌలత్ చట్టం కిందకు రానిది. రౌలత్ చట్టం కిందకు రానిది ఆప్షన్ 4 దీన్ని రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రవేశపెట్టారనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ రోజును గాంధీజీ ప్రార్థన గౌరవభంగ దినంగా పాటించాలని సూచించారు? ఆన్సర్ ఆప్షన్ 3 1919 ఏప్రిల్ 6. నెక్స్ట్ వన్, హిందూ మహాసభ ఏర్పాటైన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1925. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సంఘటనకు నిరసనగా నైట్హుడ్ బిరుదును పరిత్యజించారు? ఆన్సర్ ఆప్షన్ 1 జలియన్ వాలాబాగ్ సంఘటన. నెక్స్ట్ వన్, ఏ సమావేశంలో ఏ కాంగ్రెస్ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 నాగపూర్ సమావేశం. నెక్స్ట్ వన్, హోమ్ రూల్ ఉద్యమ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 స్వయం పరిపాలన సాధించడం. నెక్స్ట్ వన్, గాంధీజీ స్వరాజ్యం వస్తోంది అనే నినాదాన్ని ప్రజలు ఏ ఉద్యమ సమయంలో వాడారు? ఆన్సర్ ఆప్షన్ 2 సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ వన్, 1923లో జరగాల్సిన ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి చట్టసభల్లో ప్రవేశించాలని అభిప్రాయపడిన నాయకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 4 1919. నెక్స్ట్ వన్, క్రింది సంస్థలను దానితో సంబంధం ఉన్న వ్యక్తులతో జతపరచండి. భారత జాతీయ కాంగ్రెస్ ఏవో హ్యూమ్, ముస్లిం లీగ్ ఆగా ఖాన్,
హిందూ మహాసభ మదన్ మోహన్ మాలవ్య, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేశవ్ బలరాం హెగ్డేవార్. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, 1906లో ముస్లిం లీగును ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఢాకా. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ సంఘటన దీని కారణంగా జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడం. నెక్స్ట్ వన్, జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 1919 ఏప్రిల్ 13. నెక్స్ట్ వన్, 1917-18 సంవత్సరాల మధ్య గాంధీజీ చేసిన ఉద్యమాలను ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాంతీయ లేదా స్థానిక ఉద్యమాలు. నెక్స్ట్ వన్, వందే మాతరం అనే గేయాన్ని ఏ గ్రంథం నుండి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆనంద్ మఠ్. నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఆప్షన్ 2 అని బిసెంట్. నెక్స్ట్ వన్, కాంగ్రెస్లో పాల్గొన్న మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కాదాంబిని గంగూలీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.